హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మిర్చికా మసాలా చేస్తున్నాను. దాని కాంబినేషన్ బగారా రైస్ అయితే చాలా బాగుంటుంది. అందుకే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి అలాగే బిర్యానీ ఆకు వేసి అప్పుడే ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు అలాగే పుదీనా. సో సింపుల్ అండి, ఎసరు పోసేస్తే సరిపోతుంది. కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇది బాగా వేగిన తర్వాత ఇందులో పుదీనా వేసాము. సో ఈరోజు కొద్దిగా స్పెషల్ చేద్దాము, ఇంటి దగ్గర ఉన్నారనమాట పిల్లలు. సో ఏం చేద్దాము అని ఆలోచించినప్పుడు మిర్చికా మసాలా చాలా రోజులు అయిపోతుంది అనమాట చేసి. సో ఒకసారి చేద్దామనేసి నేను స్టార్ట్ చేశాను. సో ఎసరు మసిన తర్వాత ఎసరు పోసాం కదా, ఇప్పుడు మనం ఒక 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ అయితే వాటర్ తీసుకోవాలి. సో పోసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఎసరు బాగా మరిగించుకోవాలి. సో మనం అనుకుంటాం చాలా ప్రాసెస్ అనగానే సింపుల్గా అయిపోతుందండి, ఈజీగా అయిపోతుంది. ఒక 1 అవర్లో, అంటే 1 అవర్ కూడా అవసరం లేదు, 45 మినిట్స్లో మన కర్రీ రైస్ అయితే 2 రెడీ అయిపోతాయి. రైస్ అనేది మనం కొద్దిగా నానబెట్టుకుంటాం కాబట్టి ఈజీగానే అయిపోతుంది. దాన్ని అయితే పక్కన షిఫ్ట్ చేశాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ముందుగా కొద్దిగా పల్లీలు వేసి వేయించుకోవాలి. సో ఫస్ట్ అయితే లో ఫ్లేమ్ మీద పెట్టాలండి ప్యాన్ అయితే. సో కొద్దిగా పల్లీలు వేసి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ధనియాలు కూడా వేసి లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా గసాలు ఉంటే మీరు గసాల కూడా వేసుకోవచ్చండి. సో గసాల లేదని చెప్పి నేను నువ్వులు గసాల కూడా వేసుకోవాలి. సో నేను గసాల వేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ధనియాలు కూడా కొద్దిగా వేగిన తర్వాత మనము ఈ హీట్కి నువ్వులు వేగిపోతాయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మీరైతే నువ్వులు వేయండి. ఎందుకంటే నువ్వులు బాగా మాడిపోయాయనుకోండి, ఫ్లేవర్ మొత్తం కొబ్బరి పొడి నువ్వులు మాడిపోతే ఫ్లేవర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నువ్వులు వేసి ఆ వేడికి వేగిపోతాయి. సో చూసారు కదా, నేను కొబ్బరి అలాగే ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి, లేకుంటే కొబ్బరి ముక్కలు ఉన్నా వేసుకోండి. సో వేసిన తర్వాత వెంటనే మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి. ఆ ఉన్న వేడికి ఇంకా మాడిపోయే ఛాయిస్ ఉందన్నమాట. సో ఇంకో పక్కలైతే అన్నంకైతే దమ్ పెట్టేశాను. ఇప్పుడు అదే ప్యాన్ని కొద్దిగా తుడిచేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా మసాలా వేసుకోండి, అవసరం లేదనుకుంటే జస్ట్ జీలకర్ర వేసి ఉల్లిపాయలు వేసేసుకుంటే సరిపోతుంది. సో ఇందులో కొద్దిగా స్పైస్ తక్కువనే ఉంటుంది కాబట్టి నేను మసాలా అయితే వేసాను, కారం కొంచెం తక్కువ వేసాను కాబట్టి. సో ఆనియన్స్ ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా మగ్గిన తర్వాత పసుపు అలాగే కొద్దిగా పుదీనా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మిర్చి ఉంటుంది కదా, అది కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇందులో కొద్దిగా ఒక 1 స్పూన్ కారం అయితే వేసాను నేను. సో వేసి ఒకసారి వేయించుకొని మూత పెట్టి మగ్గించుకున్నాను ఒక 1-2 మినిట్స్ అంతే. తర్వాత మనం ముందుగా రుబ్బుకున్న పేస్ట్ ఉంది కదా, పల్లీల పేస్టు, అది మొత్తం వేసి ఆ మిక్సీలో కొద్దిగా వాటర్ వేసి ఒకసారి దాన్ని కూడా కలిపేసి వేసేసుకోండి. ఆ వాటర్ కూడా వేస్ట్ చేయకుండా ఇందులో పోసుకుంటే సరిపోతుందన్నమాట. సో చూసారు కదా, ఇలా మొత్తం మిక్సీలో ఉన్నది మొత్తం వచ్చేస్తుందన్నమాట. సో అలా వేస్ట్ చేయకుండా అనమాట. తర్వాత ఇది కొద్దిగా మగ్గించుకోవాలి. సో చూసారు కదా, అన్నం అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొద్దిగా చింతపండు రసం వేసాను నేను. చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. సో మధ్య మధ్యలో లో ఫ్లేమ్ మీద పెట్టండి, హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టకండి. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే సరిపోతుంది. సో చూస్తున్నారా, ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా అయితే కర్రీ రెడీ అయిపోయింది. సో చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో సింపుల్గా అయిపోతుంది. సో ఈ తర్వాత నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేశాను. సో సింపుల్గా బగారా రైస్ అండ్ మిర్చికా మసాలా రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఒక ప్లేట్లో పిల్లలకైతే ఇలా సర్వ్ చేశాను అనమాట. సో చూడడానికి అట్రాక్టివ్గా ఉంటే పిల్లలు ఖచ్చితంగా తింటారు కాబట్టి నాకు కూడా ఇలా అంటే ఇట్లా డిజైన్ చేసుకొని తినడం చాలా ఇష్టము. సో సింపుల్గా కాకుండా ఇలా చేసుకొని తింటే చూడగానే తినాలి అనిపిస్తుంది అనమాట. సో చూసినా ఎంతో టేస్టీగా ఉండే మిర్చికా మసాలా రెడీ అయిపోయింది. కాంబినేషన్ పెరుగు, కొద్దిగా ఆనియన్, పాపడాలు కూడా వేయించాను. సో చూసారు కదా, ఇది అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.